హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటా అని చూస్తున్నారా? ఆలు సమోసా చేద్దామని అయితే ప్రిపేర్ అవ్వాను. అందుకని ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి మెయిన్ కావాల్సింది క్రష్డ్ ధనియా, అల్లం తురిమేసాను, పచ్చిమిర్చి, ఆమ్చూర్ పౌడర్, బ్లాక్ సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కారం వేసాను. ఎక్కువ కారం వేయలేదు, చిల్లీ కూడా వేస్తున్నాను కదా, పిల్లలు తినరని చెప్పేసి ఆలు మ్యాష్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి మొత్తం కలిసి పొయ్యి మీద మనం తాలింపులాగా వేసుకొని మొత్తం కలిపి చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియో చేయడానికి అయితే ఎవరు లేరు, నేనే కర్రీ చేస్తా, వీడియో తీసుకుంటున్నాను అందుకని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలన్నమాట. నెక్స్ట్ అల్లాన్ని క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. అల్లం తురిమేసాను, ఆలు తురిమేసాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆలు వేసుకొని మసాలా అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు తురిమిన ఆలునంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మసాలాలన్నీ వేయాలన్నమాట. సన్నగా తురుగుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో అయితే చేయాలనుకోలేదు, అందుకని నేను పిండి కలపడం చూపించలేదన్నమాట. గోధుమ పిండి కలిపాను నేను, మైదా కాదు. ఈ గోధుమ పిండిలో కొంచెం అజవైన అంటే వాము, ఉప్పు, నూనె వేసి కలిపాను అనమాట. కలిపి ఇలాగా సాఫ్ట్గా ఉండేటట్టు చేశాను. ఒక 3 ముద్దలు చేశాను. నేనైతే మైదా వేయలేదు, గోధుమ పిండి వేసాను. మీరు ఎవరికైనా కావాలంటే మైదా వేసుకోండి. ఇట్లా మామీ ఏం చేస్తున్నావు? సమోసా, చిన్ని సమోసా నీకోసమే చేస్తున్నా. ఎలా ఉన్నాయి? నేను ఇంకా తినలేదు, నాకు తెలియదు. చూడడానికి ఎలా ఉన్నాయి చెప్పు. నేను మోమోస్ లా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నాకు మోమోస్ అంటే ఇష్టం లేదు. నేను ఇది కూడా చాలా చిన్నవి ఒకసారి ఫింగర్తో అట్లా నోట్లో పెట్టుకొని తినేసేవి. చాలా కానీ నాకు ఇష్టం లేదు, మోమోస్ అంటే ఇష్టం. మోమోస్ చేయను. ఇవి కూడా నేను మైదాతో చేయట్లా, గోధుమ పిండితో చేస్తున్నాను. మినీ ఆలు సమోసా చాలా హ్యాపీగా ఏమి తిన్నా పర్వాలేదు, ఇంట్లో హెల్దీగా ఇలా చేసుకొని తినాలి. నేనైతే బయటవి నేను ఒప్పుకోను. మోమోస్ అంటే అసలే ఒప్పుకోను. వీటితోనే చెయ్యదు కూడా. మోమోసా ఐ విల్ ట్రై, ఇంకోసారి చేస్తాను ఫ్రెండ్స్. మినీ ఆలు సమోసా. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్గా ఉంది. ఒక్కొక్కటి సమోసా వేసేసాను అనమాట. బయట అయితే వర్షం పడుతుంది. వేడి సమోసా అయితే చేశాను. అన్నీ ఒక్కసారి వేసేసాను అనమాట. చిన్న సమోసాలే కాబట్టి ఒక బ్యాచ్లోనే 2 బ్యాచ్లతో సరిపోయినాయి. ఒక బ్యాచ్లోనే ఎక్కువ సమోసాలు అయితే వేశాను. ఫ్రెండ్స్, వేడి చిట్టి ఆలు సమోసా అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.